హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. Hebrews chapter 11 verse 29. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగ చేయజూసి మునిగిపోయిరి. ఇక్కడ విషయాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనము ఈ యొక్క విశ్వాసుల పట్టికను మనం చూస్తాం. So Hebrews chapter 11 we see about faith. ముఖ్యంగా ఈ యొక్క ప్రత్యేకమైన వచనాన్ని మనం చూసినట్లయితే విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. So especially if you see this verse 29, by faith they passed through the Red Sea as though they were passing through the dry land. ఐగుప్తీయులు అలాగూ చేయి చూసి మునిగిపోయారు. And the Egyptians, when they attempted it, they were drowned. ఈ వాక్యాల్ని మనము చూసినట్లయితే నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఈ యొక్క సన్నివేశాన్ని అంతటిని జరిగిన సంఘటన మనం చూస్తాం. ఇశ్రాయేలీయులకు జరిగిన సంఘటన. In Exodus we see that this whole incident, we can read about this. 14వ అధ్యాయంలో మనం చూస్తాం. And we see that in Exodus chapter 14. అయితే ఇక ఎర్ర సముద్రం దగ్గరికి వాళ్ళు చేరుతున్నప్పుడు వెనక ఫరో సైన్యం వస్తున్నప్పుడు నిర్గమకాండము 14వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే కనుక వాళ్ళు ఎంతో మొరపెట్టినట్టు చూస్తాం. So Exodus chapter 14 verse 10, if you see, when the army of Pharaoh, Egyptian army, when they are coming behind them, they were so much crying out to God for help. 10వ వచనంలో చూస్తాం. 14వ అధ్యాయం 10వ వచనంలో Exodus chapter 14 verse 10 we see that. అయితే ఆ 11వ వచనంలో చూసినట్లయితే మొరపెట్టిన తర్వాత వాళ్ళు వెంటనే వాళ్ళు సనగడం చూస్తాం. So we see that in verse 11 verse 10 they cried out to the Lord, and then verse 11 they started grumbling. అయితే 14వ అధ్యాయం 12వ వచనం తర్వాత వచనం చూసినట్లయితే తిరుగుబాటు మొదలైంది. So verse 12 if you see in the same chapter, then the rebellion started again. ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ విషయాన్ని చూసినట్లయితే. So if you see these things, it is so amazing. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క సన్నివేశం ఉంది. 29వ వచనంలో ఇప్పుడు మనం చదివింది వాళ్ళు ఏ విధంగా దాటిపోయారు అన్నది. So Hebrews chapter 11 verse 29, the same incident is recorded here, how they passed through the Red Sea. అయితే వాళ్ళు మొరపెట్టడానికి హేతు ఏమిటి? So what is the reason for crying out? వాళ్ళు శత్రువు తరుముతున్నాడు. వాళ్ళని వెనక్కి చూసినప్పుడు భయపడి ఎంతో భయంతో వాళ్ళు మొరపెట్టారు. Because the enemy was chasing them, and when they looked back, the army was so great and they were so fearful, and they cried unto God. అయితే మరి వెంటనే వాళ్ళు సనగడానికి హేతు ఏమిటి? So what is the reason for the next verse? Again they started grumbling. వాళ్ళు మొరపెట్టినా ఇంకా శత్రువు దగ్గరికి దగ్గరికి వస్తున్నట్టు కనిపించాడు. So even though they cried unto the Lord, but when they looked back again, the enemy was even coming very closer. So that is the reason. మరి తర్వాత వాళ్ళు తిరుగుబాటు చేయడానికి హేతు ఏమిటి? And what is the reason for rebelling against leaders? అంటే మేము వెనక్కి అక్కడే చనిపోతాము, అసలు మీరు ఇలా ఎందుకు తీసుకొచ్చారని మోషే మీద వీళ్ళ మీద సనగడానికి హేతు ఏమిటంటే వాళ్ళు శత్రువు ఇంకా సమీపం ప్రాణాపాయంలో ఇంక ముంచుకొచ్చేసినట్టు వాళ్ళు చూస్తున్నారు. So when they look back, the enemy was even coming closer. Now they started rebelling against Moses, saying that we will go back and die in Egypt. Why you brought us here? All that they started doing. ఈ దినాన్ని మనం కూడా పరిశీలించుకున్నట్లయితే మనము ఇది ఎంతో ఆసక్తికరమైన సంఘటనగా మన హృదయాల్లో కూడా మనం చూడవచ్చు. So today, if you examine our hearts, we can also see that this is so interesting situation, very relevant situation in our own lives. అనేక సార్లు మొరపెడతాం. So many times we pray to God. అయితే ఆ యొక్క పరిస్థితి ఇంకా కొంచెం కష్టంగా ఉన్నట్టు ఉంటుంది. So then we see the situation is even becoming harder. భయంతో మనము కంప్లైంట్ ఉంటుంది. బయటకు నోరు తెరవకపోయినా ఎక్కడ డౌట్ మనకు వస్తుంది. So then we see that the situation is getting more difficult, and we don't speak out, but we start complaining in our heart, grumbling in our heart. తర్వాత మనము ఈ యొక్క పరిస్థితిలో మనం బ్రతుకుతామో లేదా అని అనుమానం కూడా మనకు వచ్చి అసలు ఏమైనా రాంగ్ చేస్తున్నామా, మనం నిందించుకోవడమో లేకపోతే దేవుడు మనం విడిచిపెట్టాడనో
ఆ యొక్క వ్యతిరేకమైన తలంపులతో మనం వెళ్తూ ఉన్న పరిస్థితులు అనేకమైన మనలో చూస్తూ ఉంటాం. And later we will reach such a situation that when the situation is so difficult that even we may die, if that is such a situation comes, we think that even condemnation and rebelling, all these things is God has forsaken us, all those things we think like that. అయితే ఇక్కడ ఒకసారి మన నిర్గమాకాండము 14 అధ్యాయంలో మనం చూసినట్లయితే అటువంటి పరిస్థితుల్లో మోషే ఏ విధంగా ఉన్నాడో మనం చూసినట్లయితే పరిస్థితి అంతా కూడా ఎంత వ్యత్యాసంగా ఉందో మనం చూడవచ్చు. So Exodus chapter 14, we can see how Moses was, and when all the situation is completely opposite where it is going on. 13, 14 వచనాల్లో మోషే తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. Exodus chapter 14 verse 13 and 14, Moses was confessing his faith. ఎప్పుడంటే ఎంతో వాళ్ళు అపనమ్మకంతో ఉన్న సమయంలో, భయంకరమైన పరిస్థితుల్లో, ప్రాణాపాయం ముంచుకొస్తున్న పరిస్థితుల్లో, ఇశ్రాయేలీయులు సణుగుతూ తిరుగుబాటు చేస్తున్న పరిస్థితుల్లో ఇతని విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. So when was that he was confessing faith? That was the situation where the enemies were so close, they were about to come and kill them, and one side all the Israelites were rebelling against Moses and complaining, and all that is going on. In that time he was able to confess his faith. అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే 14వ వచనంలో 13వ వచనంలో అతను చెప్పేది ఇంకా ఈ శత్రువులు మీరు చూడరు అని చెప్పడంతో పాటు 14వ వచనం మొదటి మాట ఈ విధంగా ఉంది, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. So verse 13 we see that Moses said to the people, do not fear, stand by and see the salvation of the Lord, which he will accomplish for you today. మనము వెనక్కి తిరిగి వాళ్ళతో యుద్ధం చేద్దామని అనట్లేదు. So he is not saying that we are going to turn back and we are going to do a battle, we are going to war with Egyptian armies. He is not saying like that. ఇప్పుడు మనము సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేద్దామని చెప్పట్లేదు. So he is not saying with our own strength to the extent possible, let us give our best efforts. He is not saying like that. లేకుంటే నేను మీ పక్షాన ఉన్నాను, నేను యుద్ధం చేస్తాను, నా ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని చూసుకుంటానని ఇటువంటి మాటలు ఏమి చెప్పట్లేదు. And even Moses is not saying this type of words that look at me, I will fight along with you, I am there to stand for you, trust me, look unto me. He is not even saying like that. మీ పక్షాన యుద్ధం చేస్తాడని చెబుతాడు. ఎంత దీనత్వంతో కూడిన మాటో ఇక్కడ మనం చూస్తాం. So here verse 14 is saying that the Lord will fight for you while you keep silent. It's such a words of humility he was confessing. అందులో ఎంతో విశ్వాసం ఉంది. So there's so much faith in those words. వాళ్ళని ఏదో సముదాయించడానికి చెప్పట్లేదు అది. So he's not telling these words just for give some temporary comfort. అయితే మనము ఈ యొక్క విషయాన్ని ముందుకు చూసినట్లయితే if you see further 15, 16 వచనాల్లో ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. ఇక్కడ అతని విశ్వాసం ఎక్కడికి నడిపించిందంటే గొప్ప వాగ్దానానికి నడిపించింది. So verses 15 and 16, where his faith is leading, it is leading to a promise. ఇక్కడ మోషే తోటి చెప్తున్నాడు, ఎందుకు మొరపెట్టొద్దని చెప్తున్నాడు ఇంకా దేవుడు. So here, why are you crying out? Don't cry out. That's what the Lord was saying. ఇప్పుడు ఈ వాగ్దానం ఉంది నీకు, ఆరిన నేల మీద మీరు నడిచిపోతారు, మీరు ముందుకు సాగిపో, ఈ కర్ర పట్టుకుని దాన్ని పాయలుగా చేయమని చెప్తున్నాడు. So here there is a promise that is given to you in the midst of the sea on a dry land. You will go through that. You will take the staff and stretch out. కాబట్టి అది అక్కడ ఏం జరిగిందంటే విశ్వాసము అక్కడ ఎబ్రిల్లో మాట్లాడేది, ఎబ్రిల్కి రాసిన పత్రిక 11:29లో మాట్లాడిన విశ్వాసాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. So the faith that we saw in Hebrews chapter 11 verse 29, that's what we see here in verse 16. అయితే ఆ వాగ్దానాన్ని తను నమ్మాడు. So he took that promise and he believed that promise. ఆయన పక్షాన మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడనే విశ్వాసంతో ఉన్నాడు. And he was with fully assured and with faith that the Lord will fight for us. సముద్రం చీలడం అన్నది ఊహించు, ఎప్పుడు జరగలేదు ఆ విధంగా సృష్టిలో. So the sea splitting into two, making a way, that never happened and we never saw that. బండలోంచి నీళ్ళు రావడం చూశారు కానీ వీళ్ళు ఇది చూడలేదు. So out of the rock water coming out they saw, but they didn't see this.
అయితే అది బండలోంచి నీళ్లు తర్వాత వాళ్ళు చూసిన విషయాన్ని మనం చూస్తాం. So later on, after this, we will see that even after the rock, the water will come and all that. అయితే బండలోంచి నీళ్ళంటే ఇక్కడ మనము కొన్నిసార్లు కొండల్లో పాయల్లోంచి బండలోంచి నీళ్ళు రావడం కూడా చూస్తూ ఉంటాం మనం. So from the rock, the water coming out. Sometimes we see even in the hills, some water will come, some streams will come from the hills and rocks. కానీ సముద్రం పాయలుగా చేయడం అన్నది వెనకాల శత్రువు వస్తున్నప్పుడు మరణాపాయంలో ఉండగా అది విశ్వసించడానికి ఎంతో దూరంగా ఉంటుంది. But the sea splitting into two, when the enemy was chasing, at that very moment, the sea opening up, making a way for them, it is so very difficult to believe. కానీ అక్కడ మాట ఇస్తున్నది ఎవరు, అది ప్రాముఖ్యమైనది. But it all depends on who is that saying that word. That is what is important. ఇక్కడ దేవుడు వాళ్ళ పక్షాన నుండి మాట ఇస్తున్నాడు. So here the Lord is standing for them and he is giving that word. మనం ఎవరికి వ్యక్తుల యొక్క మాటలు మనం తీసుకున్నట్లయితే అది పని చేయదు. So if he takes some word from some man, that may not be true always. కానీ దేవుని మాట మనం తీసుకున్నట్లయితే విశ్వసించినట్లయితే ముమ్మాటికి అది జరిగి తీరుతుంది. But if you take God's word and you confess by faith, and definitely that word will be fulfilled. కాబట్టి ఇక్కడ మోషే దానికి విధేయత చూపించినట్లు చూస్తాం. So then here Moses showed obedience to that. 21 నుంచి 23 వరకు మనము అవి చూస్తాం ఇదే అధ్యాయంలో. Verse 21 to 23 we see that. అంటే అతని హృదయంలో ఇంచంత సంకోచం కూడా లేకుండా ఆ టైంలో అతను విశ్వసించాడు. So in his heart there is no even slightest doubt about what God said. అయితే ఇక్కడ 29వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 29వ అధ్యాయంలో 11వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే Hebrews chapter 11 verse 29, as we have seen. విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచిపోయినట్లు ఎర్ర సముద్రంలో నడిచిపోయారు అని ఇక్కడ మనం చూస్తాం. So by faith they walked passing through a dry land. ఇక్కడ అంటే మోషే వాళ్ళందరినీ మోషే ఏ విధంగా భరించాడో హృదయంలో ఇక్కడ మనం చూస్తున్నాం. So how Moses was bearing all those Israelites in his heart, we can see this here. ఏ విధంగా వాగ్దానాన్ని దేవుని యొద్ద నుంచి సంపాదించుకున్నాడో చూస్తాం. How he inherited, he received that promise from God, trusted the promise, we can see that here. ఆ గొర్రెలు అంటే ప్రజల నిమిత్తము ఎంత అతను మంచి మనసాక్షి, ఎంత హృదయ విశాలత కలిగి ఉన్నాడో మనం చూస్తాం. How his heart for the people who are like a sheep from the Israelites, he had such a burden and he was carrying them in his heart. కాబట్టి దేవుని యందు కూడా విశ్వాసము నిశ్చయంగా ఆయన మాట ఇచ్చున్నాడు, ఆయన చేసి తీరుతాడని ఆ యొక్క విశ్వాసంతో ముందుకి సాగిపోయినట్లు చూస్తాం. And he progressed with a faith that believing that what God has said, he will also fulfill that. With that assurance, he trusted God. With that faith, he walked ahead. ఈ కీర్తనలో మనం పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించడం మనం చూస్తాం. In Psalms, again and again, we see these words are repeated. 66వ కీర్తన 6వ వచనము. Psalm 66 verse 6. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఆయన సముద్రం ఎండిన భూమిగా చేశాను, జనులు కాలినడక చేత దాటిపోయి అక్కడ ఆయన యందు మేము సంతోషించుతామని ఇక్కడ కీర్తనలో చూస్తాం. So he turned the sea into dry land. They passed through the river on foot. There let us rejoice in him. పొడి నేల కింద చేయడము సముద్రాన్ని, అక్కడ విశ్వాసంతో వీళ్ళు దాటిపోతున్నారు. అది ఏ విధంగా చేశాడు మరలా ఇక్కడ ప్రస్తావించడం మనం చూస్తున్నాము. So again we see this here, that how the sea was turned into a dry land when they were walking. Again and again that is repeatedly said in Bible. 78వ కీర్తన 13వ వచనంలో కూడా 78వ కీర్తన 13వ వచనంలో మనం చూస్తాం. Even Psalm 78 verse 13 we can see this. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించనని ఇక్కడ ఆసాపు రాస్తున్నాడు. He divided the sea and caused them to pass through. ఇక్కడ ఆసాపు రాస్తున్నాడు ఆ మాటని. So here the Asaph was writing these words. 106వ కీర్తనలో మరలా చూస్తున్నాం. Psalm 106 వచనం. verse 9. ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపగా ఆరిపోయినని, మైదానం మీద నడిచినట్లు వారు అగాధ జలంలో నడిపించనని ఇక్కడ మనం చూస్తున్నాం.
Thus he rebuked the Red Sea and it dried up. కాబట్టి దేవుడు వాళ్ళని ఎంత దేవుడు ప్రేమతో వాళ్ళ దారితో వాళ్ళు దాటించాడో అక్కడ మనం చూస్తున్నాం. So how the Lord has led them through to cross the Red Sea, we can see this here. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మోషే యొక్క గొప్ప విశ్వాసము వారి పట్ల దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తుపట్టుకున్నప్పుడు అది నెరవేర్పుగా ఇక్కడ మన నూతన నిబంధనలో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించడం చూస్తున్నాం. So in the same way, when Moses he received God's promise, he trusted, and they all proceeded like that through the Red Sea. The same thing is mentioned in Hebrews chapter 11 verse 29 also. అయితే మనము నూతన నిబంధనలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ద్వారా మనం అంతకంటే శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం పొంది ఉన్నాం. So in the New Testament we have received such a precious promises from him. మోషే కంటే ఎంతో గొప్పవాడు. So Jesus Christ, he is far greater than Moses. దేవుని యొక్క ప్రియకుమారుడు. He is a beloved son of God. మన కొరకు ఆయన తగ్గించుకొని లోకానికి వచ్చి ఉన్నాడు. So he reduced himself and he came down from heaven to earth. ఏ పాపము చేయని ఆయన పాపంగా శాపంగా ఆయన మారిపోయి ఉన్నాడు మన కొరకు. Jesus Christ, who never sinned, he became a sin, he became a curse for us. మన కొరకు ఆయన పరిశుద్ధ రక్తం చిందించి ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని విమోచించున్నాడు. He shed his precious blood and he brought redemption for all of us. అనేకమైన వాగ్దానాలు మనకి ఇచ్చి ఉన్నాడు. And many promises he gave to us. ఆ వాగ్దానాలు ఆయన స్వరూపంలోకి మనం మారడానికి దేవుని యొక్క స్వరూపం మనలో ఏర్పడడానికని ఉంటుంది. So those promises are for us to become more like Jesus, to conform to his image. 2 కొరింథీ మొదటి అధ్యాయంలో ఆ మాటను చూస్తాం. అదేవిధంగా రెండో పేతురు మొదటి అధ్యాయంలో కూడా ఆ వాగ్దానాలు మనకి ఎందుకు ఇవ్వబడినాయో మనం చూస్తాం. 2 Corinthians chapter 1, we see that why those promises are given to us. We can see those things. రెండో పేతురు మొదటి అధ్యాయంలో కూడా చూస్తాం మనం. Even in 2 Peter chapter 1 also we see that. కాబట్టి మనము యేసుప్రభు మాట యందు విశ్వాసం ఇచ్చి ఆ వాగ్దానాన్ని మనం తీసుకోవడంలో అదే మన విశ్వాసాన్ని వ్యక్తము చేయడము, ఆ విశ్వాసం ద్వారా మనం ఆ పరిస్థితిని దాటిపోవడం జరుగుతుంటుంది. So when we receive God's promises, when we express our faith in the time of need in those promises, that way Lord will help us to progress in our life. కాబట్టి మొదటగా మనం దేవుని యొద్దకు వెళ్ళడము విశ్వాసముతో జీవించడం నేర్చుకోవాలి మనం. So first thing in our life, in our Christian life, to live by faith. By faith we need to go to God. We need to learn these things in our lives. అనేక సార్లు మనము దేవుని కంటే మనుషుల్ని దైవజనుల్ని ఎక్కువగా ఆనుకునే ఆ యొక్క పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం అనేక సార్లు. So many times more than depending on God, we want to depend on people. Such a situation many times we go into. మంచిది ఒకవేళ మనుషుల్ని ఆ విధంగా వెళ్ళడం తప్పని కాదు, కానీ మొదటగా దేవుని దగ్గరికి వెళ్ళకపోవడం మాత్రం అది విశ్వాసం కాదు. So it is not wrong to go and ask advice or depend on some brother sometimes, but as a first thing, more than God, if you are going to people, then that is not faith. అది మనకి సెల్ఫ్ పిటీ తోటి లేకుంటే పరిస్థితుల్లో దేవుని అవిశ్వాసం అది. So that is like unbelief, that out of self pity I am in a big trouble and I go to somebody for help. కాబట్టి అప్పుడు మన పరిస్థితులు బాగోకపోతే తిరుగుబాటు చేసేవారుగా మారిపోతాం. So if in those situations, if things are not turning out to be good, if God is not helping, then that way we become rebellious also. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మాట మనకి ఇచ్చినప్పుడు మనం విశ్రాంతిలో ప్రవేశిస్తాం మొదట. But when God has given us promise and when we take that promise and trust in God, then first thing happens is we enter into rest in our heart. అది మనం బ్రతికినా చనిపోయినా విశ్రాంతిలోనే ఉంటాం. So whether unto life or death, we will be at rest. ఎందు గురించి అంటే ఆయన మాట, ఆయన బాధ్యత, ఆయన నెరవేర్చేది అది. So because God has promised and it is his responsibility to fulfill that promise in my life. కాబట్టి మనం అనేక సార్లు ఈ మాటలు చదువుతాం. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది స్టోరీగా చెప్తాం, సండే స్కూల్లో స్టోరీస్ వింటూ ఉంటాం, మనం కూడా అనేక సార్లు చదువుతూ ఉంటాం. So many times God separated Red Sea into two. He made a way for Israelites. We hear that as a Sunday school story many times, and even we read many times this story. పాత నిబంధనలో మనం చూసినట్లు అనేక హృదయాలు జంకిపోయినాయి. ఆ పరిస్థితిని చూసి భయపడిపోయారు రాజులు కూడా.
So in the Old Testament, when many kings, when they heard about this situation, what God did for Israelites, even many kings were so afraid of this situation. అనేక మందికి విశ్వాసం కూడా కలిగింది. అందులో రాహబ్ అనే వేశ్య కూడా ఉంది. Even many people who are in far countries also, they when they heard this, they had faith in this God. Like Rahab was one example like that. కానీ మనము చదువుతున్నప్పుడు మనకిది రొటీన్‌గా అయిపోయే ప్రమాదం ఉంటుంది. But as we are reading this story many times, we have been hearing this again and again. So this may become normal and routine for us. అనేక సార్లు ఏ విధంగా ఉంటుందంటే, ఆ మాటను మనం చాలా హృదయంలో తీసుకుంటాం గానీ, ఆ యొక్క శక్తిని మనం పొందలేము. So many times we take these words and remember and in our hearts, but we don't look the power of God behind that. కానీ అసలు మనం అది రివర్స్‌లో ఉండాలి. మొదట దేవుని శక్తిని మనం నమ్మాలి. అప్పుడు ఆ విశ్వాసం ద్వారా ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. So first thing, it should be reverse, that first thing we should see the power of God and we should trust in the power of God, that God can do this, and out of that the promise and the faith will come in our heart and we will remember God's word. అటువంటి విశ్వాసంతో మనము ముందుకు నడిస్తేనే ఈ దినాల్లో మనం ముందుకు నడవగలము. So only when we have such a faith in our God, then we can progress, we can stand and walk in these days. యేసుప్రభు మాటల్ని మనం తీవ్రంగా తీసుకున్నట్లయితేనే, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన వాగ్దానాలను తీసుకొని మనం విధేయత చూపించినట్లయితేనే ఈ యొక్క క్రైస్తవ జీవితంలో నిజమైన విశ్వాసులుగా ముందుకు సాగగలము. So if we take the words of Jesus Christ very seriously and inherit all the promises that he has given to us, and we put our faith in those promises, only that way we can progress in these days in faith. లేనట్లయితే మనం మతానుసారంగా మిగిలిపోతాం. So otherwise we may be left behind as the normal religious people. అదెంతో దుఃఖకరమైన విషయము. So it is a very sad thing. కాబట్టి మన విశ్వాసాన్ని మనం ఎల్లప్పుడూ కూడా అభ్యాసం చేయాలి. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. So always we need to examine our faith. We need to check our faith, test our faith. మనం ఒకవేళ విశ్వాసంగా బలహీనంగా ఉంటే మనం మారు మనసు పొందాలి. So if we find out that we are weak in our faith, then we need to repent and we need to come back to God. అవిశ్వాసం అన్నట్లయితే మన పాపాలను ఒప్పుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి మరలా తిరగాలి మనం. So if we come to realize that we don't have faith in this area, then we need to repent from our sin and we need to repent from our unbelief and come to God. మనం విశ్వాసంతో పట్టుదలతో ఉన్నట్లయితే ఇంకా అధిక విశ్వాసానికి మనం సాగిపోవాలి. అంతటితో వదిలిపెట్టకూడదు మనం. So if you are having that zeal and faith in your life, then we have to progress to more faith in our lives. కాబట్టి మనం విశ్వాసం ద్వారానే ఈ లోకంలో దాటిపోగలము. సముద్రం కంటే, ఎర్ర సముద్రం కంటే ఇది భయంకరమైన స్థితిలో మనం ఉంటున్నాం. So only by faith we can live through this world and we can reach our destination. This world is even more dangerous or difficult than the passing through the Red Sea. అందుగురించే మనకు యేసుప్రభు కావాలి. మనకు మోషే కాదు మనకు కావాల్సింది. So that's why today we need Jesus Christ, not Moses. ఆయన లోకం జయించి ఉన్నాడు. So because Jesus Christ, he overcame the world. అది ఆయన విశ్వాసంకి ఆయనకి కర్త ఆయన. And he is the author of faith. ఆయన కొనసాగించేవాడు. And he is the one who continues us in this faith. మనం ఆయన వైపు మనం చూస్తూ మనం ఈ పరుగు పెడతాం. So let us look unto Jesus and run this race. అయితే మనము తగ్గించుకొని ఒక శరీరంగా, సంఘంగా మనము ఆయన చేత మనం నడిపించబడుతున్నప్పుడు మనం ఎంతో సమాధానం కలిగి ఉంటాం. So when we humble ourselves, reduce ourselves and become like one body of Jesus Christ as a church and led by Jesus Christ, then we can be able to be built up and protected. కాబట్టి ఆ విధంగా మనము ఈ యొక్క ఎర్ర సముద్రం కంటే భయంకరమైన స్థితిని మనము విశ్వాసంతో దాటిపోగలము. So that way, by faith, we can pass through this world, which is more dangerous than Red Sea. అయితే ఈ యొక్క హెబ్రీ 11:29లో రెండో మాట మనం చూసినట్లయితే ఐగుప్తీయులు అలాగే చేయజూసి మునిగిపోయిరి. So Hebrews chapter 11 verse 29, the second part if you read, and the Egyptians when they attempted it, they all were drowned. అయితే నేను దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు, So when I was thinking about this, ఈ విధంగా ఆలోచిస్తున్నాను. so I was thinking like this. అంటే ఇది నా పర్సనల్ గా నేను ఆలోచిస్తూ నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నాను ఇక్కడ. So this is my personal opinion. I was thinking like this in my thoughts. I wanted to share that. అనేక మంది క్రైస్తవులు అన్యులను వెంబడిస్తూ అలాగూ చేయజూసి మునిగిపోతున్నారు ఇక్కడ ఈ లోకాన్ని వెంబడించడానికి.
So many Christians today, they were looking at worldly people. They want to do like worldly people, and they are being swallowed up and drowned into this world, డబ్బుల విషయంలో, in the money matters, ఘనత విషయంలో, in the matter of honor, కులం విషయంలో, in the religion and caste, మ్యారేజెస్ విషయంలో, concerning marriages, ప్రమోషన్స్ విషయంలో, concerning promotions. ఆస్తులు సంపాదించుకునే విషయంలో, So in the area of gaining more properties and wealth, ట్యాక్స్‌లు ఫైల్ చేసే విషయంలో, in the area of filing taxes, ఒకవేళ ఏదైనా సెలబ్రేషన్స్ విషయంలో, maybe in the matter of celebrations, ఆడంబరాల విషయంలో, so maybe in all the jewelry or all the decorations, ఇంకా వాస్తుల విషయంలో, so in the concerning the old traditions, పాలిటిక్స్ విషయంలో, concerning politics. అనేక విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. So many areas like this we can see. వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. So though they are Christians, but they want to follow these all these worldly matters. ఈ లోకము నుంచి మనం వేరుపరచబడ్డామనే స్థితి ఉండదు. So they don't have that separation that the Christ has separated me from this world in these areas. కాబట్టి వాళ్ళు మునిగిపోతూ ఉంటారు ఆ విధంగా. So they are always being drowning and being swallowed up into this world. ఎంతో దుఃఖకరమైన విషయం కదా ఇది. So is it not a very sad thing? ఈ లోకాన్ని విడిచిపెట్టి వచ్చి So they left this world once upon a time. నిజమైన దేవుడు ఆయన కుమారుడు ద్వారా నన్ను రక్షించాడని విశ్వసించి ఆయనతో మనం మొదలుపెట్టి So then they believed that Jesus Christ has saved me and brought me out of this world. ఆయన ఆజ్ఞలు నిర్లక్ష్యం చేస్తూ So ఆయన ఆజ్ఞలను మనము నిర్లక్ష్యం చేస్తూ by neglecting the commandments of God, ఆయన వాగ్దానాల పట్ల మనకి ఎక్కువ విశ్వాసం లేకపోవడము, so not having any faith in the promises of God, మనుషుల మీద ఆనుకొనడము, so leaning on men. ఈ యొక్క ప్రమాణాలని యేసుప్రభు ఏదైతే ప్రమాణాలు మొదటి సంఘం ఏదైతే ప్రమాణాలు ఇచ్చారో ఆ ప్రమాణాలు కొంచెం కొంచెం తగ్గించడము, So the standards that what the Lord Jesus has laid as a foundation and the standards that apostles had taught us or followed, those things we are trying to reduce. ఇలాగుంటే మనం ఎర్ర సముద్రాన్ని దాటలేంలే అనే అనుమానం మనలో ఉండడము, So having a doubt that if we keep all those standards, we cannot go through this Red Sea. కాబట్టి వీటి వలన ఎంతో ఆ యొక్క మనము ముంపునికి మునిగిపోతూ ఉన్నాం మనం ఆ విధంగా. So because of all these things, we are so much drowning and we are being swallowed up in this world. కానీ మనం ఎవరైతే విశ్వసించామో ఆయన నమ్మదగిన వాడు ఆయన. But whomever we believed the Lord Jesus Christ, he is faithful. నిజంగా ఆయన మీద అనుకుంటే ఆయన సిగ్గుపరచడు. So if you truly lean on him, depend on him, you will never be put to shame. అయితే సర్దుకుపోయే విషయంలో మనము మారు మనసు పొందవలసిన వారమై ఉన్నాం. So we need to repent concerning the compromise in our lives. ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు. So one person was saying like this. ఆయన సమయంలో జరిగేదాన్ని ఆయన సమయం కంటే కొంచెం ముందు జరిగించాలని అనేక మంది క్రైస్తవులు చూస్తారంట. So one person said like this, that whatever the Lord's time, God wants to do something, but somehow they want to make it happen little early. ఎందు గురించి అంటే అప్పటి వరకు ఆగితే పెయిన్ ఉంటుందని. So because if you have to wait for the time of the Lord, there is a pain, we have to wait, go through that pain to wait. అంటే అది 9 నెలల తర్వాత పుట్టవలసిన బిడ్డను ఈ కష్టంలో 9 నెలలు భరించడము 6వ నెలలోనే పుట్టించేద్దామని బయటకు తీసినట్లు. So this is like a baby that is supposed to be born after 9 months. Parents, they are not able to wait for that long, so they want to bring out the baby in 6 months. అందుగురించే మీరు చూసినట్లయితే అప్పుడు 6 నెలల్లో మీరు బయటకు తీస్తే ఒకవేళ బిడ్డ బ్రతికిన జీవితాంతమో ఇబ్బందులే. So if you bring out the baby before, like early born, like 6 months, if you bring that baby out, there is always some health problems to that baby throughout the life. మరి ఆ బిడ్డ మరి బిడ్డగా ఉన్నాడా అంటే బిడ్డగానే ఉన్నాడు. So is that child, is it a child? Yes, that is a child. మనం సక్సెస్ కింద సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ దేవుని సమయం కాదు అది. So we can celebrate it as a success, but that is not God's time to come out. కాబట్టి అనేక విషయాల్లో మనము ఓపిక కలిగి ఉండడంలో మనము నిరుత్సాహపడిపోతూ ఉంటాం. So in some matters where we have to wait patiently for the Lord's time, instead of waiting, we keep getting discouraged. కాబట్టి మనము నిజంగా ప్రశ్నించుకున్నట్లయితే నేను మారు మనసు పొంది ఒక విషయంలో ఎంతకాలం అవుతుంది అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ప్రభు సహాయం చేస్తారు. Truly, if you ask yourself this question, that when I have repented in my life, in past, in recent past, if you question like that, Lord will help you. ప్రతిదినము నేను మారు మనసు పొందుతున్నానా?
So every day, am I repenting? కనీసం వారానికి ఒకసారైనా నేను ఆ పరిశీలన చేసుకొని నేను మారు మనసు పొందుతున్నానా? So at least weekly once, am I going to God and checking లేకపోతే myself and repenting? లేకపోతే నెల అయిందా? Has it been 1 month? అసలు నాకు తెలీదా ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు రిపెంట్ అయ్యామో? Or maybe you are not able to find a time in recent past that when you repented last time. ఇవన్నీ కూడా మన విశ్వాసంలో ఎక్కడున్నాయో నిర్ణయిస్తాయి. So all these things will show us where we are standing in our faith. నిజమైన విశ్వాసి దేవుని మీద ఆనుకుంటూ ప్రతి దినము రిపెంట్ అవుతూ ఉంటాడు. A true believer, every day he repents and he leans on God by faith. ఎందు గురించి మోషే ఎంతో శక్తిమంతుడు, ఒక జ్ఞానవంతుడు అతను. Because Moses was the very wise man and very skilled man and very powerful man. అతను చెబుతున్నాడు మా పక్షాన ఆయన యుద్ధం చేస్తాడని. But he was telling there that the Lord will fight for us. ఆయన మన పక్షాన యుద్ధం చేసేవాడు. అంటే అతను నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నాడు. So here he was expressing his helplessness. కాబట్టి మనము ప్రతి దినము మన నిస్సహాయతను వ్యక్తం చేసుకుంటూ ఒకరి పట్ల ఒకరు మన బాధ్యత మనం కలిగి ఉంటున్నప్పుడు మన మధ్య ప్రభువు నివసిస్తాడు. So every day we are expressing our helplessness and our need, our dependency on God and each other. The Lord will help us. ఒక క్రైస్తవునికి ఒక గిఫ్ట్ గాని చందా గాని ఇవ్వడం చాలా సులువు. So for a Christian to give some offering or some gift, it's very easy thing. అది ఆత్మీయుని అనుకోవడం కూడా చాలా సులువు ఆ విధంగా. By doing that, to think that I have become more spiritual is also very easy. అదే విధంగా ఉపవాసం ఉండడం కూడా చాలా సులువు. So also it is easy to be fasting. నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి ప్రభు నాకు ఇది చేస్తాడనేది అనుకోవడం, ఆత్మీయుని అనుకోవడం కూడా చాలా సులువు. So I have been fasting and definitely God will do this for me. So to think like that and think that I am a spiritual that way is also there. కానీ కష్టమైన పరిస్థితి ఏంటో తెలుసా? But do you know what is very difficult thing? నేను ఈ విషయంలో దేవునికి విధేయత చూపిస్తున్నానా? So in this area, am I showing obedience to the Lord? యేసు ప్రభు మాటకు నేను విధేయుడై ఉంటున్నానా? విధేయురాలనై ఉంటున్నానా? Am I showing obedience to the words of Jesus Christ? కాబట్టి ఆ విధంగా పరిశీలించుకొని ఆ విధంగా చేయడానికి మనం ఇష్టపడుతున్నామా? So are we showing that desire to do that way? మన ఆఫరింగ్స్ ఇవ్వచ్చు, ఉపవాసం చేయొచ్చు, మన కీర్తనలు పాడొచ్చు, ఆరాధించవచ్చు, అన్ని చేయొచ్చు మనం. So it is good that we give offering, we fast and we praise and sing. All those things are good. కాబట్టి మనము మొదటిగా విధేయతకి విలువిచ్చినట్లయితే ఆయన మన కొరకు ఆయన ఎంతో విధేయత చూపించున్నాడు. ఆయన అడుగుజాడలో మనం నడవలసిన వారమైన తండ్రికి ఆయన చూపిన విధేయత మనకి ఎంతో విడుదలనిచ్చింది. So Jesus showed the first priority. He valued the obedience to God and His word. And if we follow Jesus Christ in the area of obedience, that should be our first thing in our lives. కాబట్టి ఈ వచనాన్ని చదివి మన ప్రభువుని ఆరాధిద్దాం. So let us read this one verse and then we worship our God. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము Hebrews 12 3వ వచనం నేను చదువుతాను. verse 3 I will read. మన శక్తితో మనం ఏమి చేయలేం ప్రియులారా. So with our own strength we can do nothing, dear brothers and sisters. నా సొంత భక్తితో కూడా నేనేమి చేయలేను. With my own strength I cannot do anything. నేను అనుకుంటాను ఈ యొక్క శరీరంలో నేను చెవునో లేకుంటే ముక్కునో ఏదో ఒక భాగం అయి ఉన్నాను అంతే. So I think like this, that in the body of Christ I am like some ear or some nose or some part only. ఎక్కడో ఒక లేకుంటే వేలునో ఎక్కడో అయి ఉన్నాను అంతే తప్ప నేను బాడీనేమి కాదు నేను. So or maybe some little finger or something, some part in the body, but I'm not the entire body. నేను అసంపూర్ణుడు నేను. So I'm an incomplete, imperfect man. కానీ నీతో నేను కలిసినప్పుడు మనతో ఒకరికొకరు కలిసినప్పుడే మనం ఆయా అవయవాలు స్పర్శ కలిగి శరీరంగా ఉంటాయి. So only when we join together, we all come together, that way we become different parts together in a one body. అన్నీ కూడా ఆ యొక్క శిరస్సుకి అతికింపబడి ఉన్నప్పుడు ప్రభువుకి ఒక ఆరోగ్యకరమైన శరీరంగా ఉంటాం. So when all the parts they join together and they are connected to the head, then there is a life of God and there is one body together. కాబట్టి ఆ విధమైన మనసుతో ఈ యొక్క వాక్యాన్ని చదివి మనము ముందుకు సాగుదాం. So with that mind, let us read this one verse. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము. తెలుగులో 3, 4 కలిసి ఉన్నాయి. Hebrews chapter 12 verse 3. తెలుగులో రెండో వచనం మధ్యలో.
So it's a తెలుగులో middle part in the Telugu. తెలుగు 2వ వచనం మధ్యలో ఉంది. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. Fixing, this is verse 2 in English. Fixing our eyes on Jesus, the author and perfecter of faith, who for the joy set before him endured the cross. విశ్వాసంతో మనము ఈ మాట నమ్ముదాం. So let us believe in this word by faith. మన శక్తితో మనం పరుగు పెట్టలేము. So with our own strength we cannot run. కానీ ఆయన మనం దాటించేవాడు ఆయనే. So but Jesus Christ, he can take till the end. లోకములో మనం కలిసిపోవద్దు మనం. So let us not mix or drown in the world. అనుమానం అవసరం లేదు ప్రభు యొక్క మాటల మీద, వాగ్దానాల మీద. We don't have to doubt the promises of God, that word of God. మన విశ్వాసానికి కర్త ఆయన కొనసాగించేవాడు. ఆయన వైపు చూద్దాం మనం. So he is the author of faith, and he will continue us, he will perfect us in faith. మన నీతి పరిశుద్ధతను బట్టి కాదు, ఆయన ఉచితమైన కృపను బట్టి. So it's not by our own righteousness, our holiness, but it is because of his loving kindness. ఆయన ఆల్రెడీ ఇవన్నీ చేసి ముగించాడు. ఆయన పునరుద్ధరణై తిరిగి లేచాడు ఆయన. So he has done all these things, he has finished the work, and he died and rose again. సమస్తము ఆయన పాదముల కింద ఉన్నాయి. Now all things are kept under the feet of Jesus. మరణమైనను జీవమైనను ఆయన చేతిలోనే ఉంది. So whether it is a life or a death, that is in the hands of Jesus Christ. ఆయన తెరువుగా ఎవడు మూయలేడు, ఆయన మూయుడుగా ఎవడూ తెరవలేడు. So the door that Lord opens, no one can close it. The door that he closes, no one can open it. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘంగా మనం ఉన్నాం. So we are today as a church purchased by his own precious blood. విశ్వాసంతో ఆయన వైపు చూద్దాం. So let us look unto Jesus by faith. ఎవరి వైపు చూడనవసరం లేదు. So we don't have to look at anybody else. ఏ పరిస్థితిని బట్టి నిరుత్సాహపడనవసరం లేదు. We don't have to be discouraged about any situation. ఒకవేళ అటువంటి నిరుత్సాహం వచ్చినట్లయితే మనము ఒకరికొకరు పురుకొల్పుకోవడానికి సమాజంగా కూడాలి. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి ప్రభు యొక్క ఆయన యొక్క నడిపింపుని బట్టి. So if such a discouragement is coming in our life, it is good to come together and share with one another and pray together as the Lord leads. అనేక సార్లు ఆ విధమైన నిరుత్సాహాన్ని నేను చూసాను పరిస్థితుల్లో. So many times I have seen that such a discouragement coming in my own life. ప్రభు చెప్తూ ఉండేవాడు. కొన్నిసార్లు ప్రభుతో మాట్లాడినప్పుడు ప్రభు సహాయం చేస్తూ ఉండేవారు. So sometimes when I was speaking to the Lord, Lord was helping me. ఒక్కొక్కసారి ప్రభు చెప్తూ ఉన్నారు, ఈ వాగ్దానం ఇచ్చేవారు, పలానా సహోదరుడితో నువ్వు తగ్గించుకుంటే తనతో కలిసి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆ విధంగా వెళ్ళినప్పుడు అద్భుతమైన విడుదలను ప్రభు ఇస్తూ ఉండేవారు. And sometimes the Lord is to give one promise and say, you humble yourself and identify yourself with that brother and go and pray, and then Lord used to give deliverance with that. ఒక బలహీనుడైన సహోదరుడి ద్వారా దేవుని చిత్తానుసారంగా మనకు విడుదలను ఇవ్వగలడు. So even through a weak brother, when we join with him and pray, Lord can give a great deliverance in our lives. అనేక సార్లు ఆయన ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. And many times God is doing like this. మనం తగ్గించుకుందాం. So let us humble ourselves. అందరికీ విలువిస్తాం. And let us value every brother. మన విలువ హెచ్చించుకోవడం దాని నుంచి విడుదల పొందుదాం. So let us be delivered from exalting ourselves. ఆయన మాటల్లో ఎంతో శక్తి ఉంది. In his words there is a great power. కాబట్టి ఆయన మాటలు విశ్వసిస్తాం. So let us believe in his word. మీలో ఎవరైనా కొద్దిమంది హైదరాబాద్ స్థానిక సిఎఫ్సి సంఘం నుంచి క్లుప్తంగా మీరు అన్మ్యూట్ చేసుకుని ఆరాధన చేసి మళ్ళీ మ్యూట్ చేసుకోవచ్చు. So among you, those who are from CFC Hyderabad local church, you can unmute yourself briefly, praise and worship, and after that mute again. విశ్వాసంతో వద్దాం, ధైర్యంతో వద్దాం ఆయన సన్నిధికి. So let us come with the confidence, with the faith. Let us come into his presence. మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు, మనకి జ్యేష్ఠుడుగా ఉన్నాడు. Our Lord Jesus, he died for us, he gave his life for us, and he rose again. He is elder brother to us. ఆయన నామములో తండ్రి వద్దకు వెళ్దాం. So in the name of Jesus, let us go to Father. స్తుతిద్దాం ఆయన్ని. So let us praise him. మీలో ఎవరైనా స్తుతించవచ్చు. Any one of you can praise God. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడగు మా దేవ, మహాగణుడ మహోన్నతుడానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఇదిగో నాయన ఉదయకాల సమయంలో ప్రభు మరొకసారి ప్రభు సంఘంగా కూడి ప్రభు ప్రార్థించుటకు నాయన ప్రభు నేను ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి నీకు ఎన్నో వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఓ యేసు ప్రభువా,
తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా సజీవ లెక్కలో ఉంచినందుకు ప్రభా మీకు ఎన్నో వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా. ఆయన ఆదివంతమైన దేవానికి ఎన్నో వేలాది వేల వందనాలు స్తోత్రములు తండ్రి. ఆల్ఫా ఒమేగా దవడానికి ఎన్నో వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా. అయినా మా తరపున యుద్ధం చేయడానికి ఎన్నో వేలాది వేల వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా. అయ్యా ఇంత మంచివాడు, ఎంత గొప్ప దేవుడు నాయన. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకై మీకు ఎన్నో వేలాది వేల వందనాలు స్తోత్రములు తండ్రి. అవును తండ్రి ప్రభా, నీ వాక్యం సెలవిస్తోంది ప్రభా, మనుషులు ఆయన రొట్టె వలన కాదు కానీ ప్రభా, ఆయన దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకున్న వాక్యం సెలవిస్తోంది ప్రభా. మరి నాయన మేము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభా, మరి నాయన జీవము గల నీ మాట చేత మాట్లాడి ప్రభా, మా నోటికి అందించి ప్రభా, మరి మన సజీవ లెక్కలు ఉంచినందుకు ప్రభా మీకు ఎన్నో వేలాది వేల వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, విశ్వాసాన్ని కర్త అయిన వాడానికి వేలాది వేల వందనాలు స్తోత్రములు తండ్రి. దాన్ని కొనసాగించుకోవడానికి ఎన్నో వేలాది వేల వందనాలు స్తోత్రములు దేవా. ఓ యేసు ప్రభా, విశ్వాసాన్ని మనలో కలుగజేయండి ప్రభా. ఓ తండ్రి ప్రభా, ఎన్నోసార్లు అవిశ్వాసులుగా ఉంటున్నాం తండ్రి, క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఓ పరలోకమందున్న మా తండ్రి, మీకు ఎన్నో వేలాది వేల వందనాలు స్తోత్రములు దేవా. నేను తండ్రి అని పిలుచుకున్నట్టుకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు ఎన్నో వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా. ఓ అయ్యా, మాకు తండ్రి అయినందుకు నీకు ఎన్నో వందనాలు తండ్రి, మాకు భర్త అయినందుకు నీకు ఎన్నో వందనాలు స్తోత్రములు దేవా. ఆయన మరొక్కసారి నువ్వు మాట్లాడు, ప్రతి మాటకై వందనాలు చెల్లించుకుంటూ ఆయన ఇంకా నువ్వు మాతో మాట్లాడమని ఆయన మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో చిన్ని ఆరాధన ఆయన ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మరొక పరిశుద్ధ దినమున ప్రభువా నీ పాదసన్నిధిలో చేరి ఈ నామను గణపరుచుకుంటకు, హెచ్చించుకుంటకు, పూజించుకుంటకు తండ్రి అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తులో అనుగ్రహించిన యొక్క ధన్యతను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మా ప్రేంగల తండ్రి, మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా ప్రేంగల తండ్రి, మా యొక్క స్థితిలో తండ్రి మేమైతే చచ్చిన వారము, నరకానికి పాత్రలము, కానీ మీరైతే ప్రభువా మరి ఏ పాపం లేనివారుగా ఉంటున్నారు నాయన, పరిశుద్ధులై ఉంటున్నారు తండ్రి. అటు పరిశుద్ధులైన మీరు నా నిమిత్తము, మా నిమిత్తము తండ్రి మీ యొక్క అమూల్యమైన నిష్కలంకమైన దోషమైన రక్తం కార్చి మాకు అనుగ్రహించిన విడుదలను బట్టి స్తోత్రములు మా తండ్రి. అంత మాత్రమే కాదు నాయన, అనుదినముని వాక్యం చేత పోషిస్తున్నందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా ప్రేంగల తండ్రి, నీ వైపే చూడాలంటూ మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి స్తోత్రములు. మీ మాటలను జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి, మీ ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటూ, మీ ఆజ్ఞలను గైకుంటూ తండ్రి నాయన మీ యొక్క జీవితమును తండ్రి ప్రభువా పరిశీలనగా తండ్రి పరిశీలిస్తూ తండ్రి నాయన ఏ విధంగా ఈ లోకంలో జీవించు వాటన్నిటిని మేము చూస్తూ, నీ వైపు చూస్తూ ఈ యొక్క లోకంలో తండ్రి నీకు నమ్మకమైన సాక్షులంగా మా యొక్క విశ్వాస యాత్రను కొనసాగించాలంటూ మీరు మాట్లాడిన ప్రతి లేఖన భాగను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కానీ ఇంతగా మమ్మల్ని ప్రేమించుటకు ఏపాటి వాడము నాయన, మీరు ఇచ్చిన రక్షణ బట్టి, నిత్య జీవాన్ని బట్టి స్తోత్రములు, సంఘాన్ని బట్టి స్తోత్రములు, ఎల్డర్స్ని బట్టి స్తోత్రములు. మా ప్రేంగల తండ్రి, మాకు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి స్తోత్రములు. అనుదినము అనుక్షణము మాతో కూడా మమ్మల్ని నడిపిస్తున్న దేవా. అనేక మార్లు కృతజ్ఞత రహితంగా మా జీవితంలో మేము ఉంటున్నప్పటికీ మాడేలా కృప చూపిస్తున్న దేవా. నీ కృప చేత మాత్రమే జీవింపు చేస్తున్నందుకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి ఏమని వర్ణించగలన్నా తండ్రి నీ ప్రేమను ప్రభువా. మీ యొక్క ప్రాణాన్ని మా కొరకై త్యాగం చేస్తున్నారు కదా నాయన, మీకు స్తోత్రము చెల్లించుకుంటూ మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ నా కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభువు మా రక్షణ అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. Loving Heavenly Father, once again, Lord, we want to come to your footstool in full of thanks, Lord Jesus, for what all you've done, Lord Jesus, for me and for all of us, Lord Jesus. Once again, Lord, we want to remember your precious blood you shed on Calvary for us, Lord Jesus. Thank you for the sacrifice. Thank you, Lord Jesus, for showing this new and living way. Thank you, Lord Jesus, Lord. You went ahead, Lord. You become a high priest for us, Lord Jesus. Thank you for this higher calling, Lord Jesus. We're so thankful. We are so indebted for you, Lord Jesus, in your love. Thank you, Lord Jesus, for really, Lord, redeeming us. Thank you, Lord. Sinners, Lord, like us, Lord, you really, Lord, you chose us before the foundation of the world. And thank you, Lord Jesus, for
giving us such a great salvation, Lord. We want to worship you. We want to bless you this morning, Lord. Thank you for your word, encouraging word this morning. Yes, Lord, in the midst of the wilderness, Lord, you can create a way for us, Lord Jesus. Thank you, Lord, such a wonderful God, Lord. When there are no hopes in our lives, when we come to you, Lord Jesus, when you trust you, Lord, you'll open a way for us, Lord. Thank you. Such a wonder working God, Lord Jesus. Lord, we want to really, Lord, with all our hearts, Lord, we want to exalt you. We want to glorify you, Lord, for Lord, godly brothers and elders, Lord, you gave us and guidance, Lord. Thank you, Lord Jesus, Lord. Continue to speak to us and be thou exalted this morning, Lord. Continue to speak to us, Lord, through your word. In Jesus' most precious name we pray. Amen. పరిశుద్ధమైన తండ్రి, అత్యున్నత సింహాసనం ఆసీనుడగు ప్రియ పరిశుద్ధాత్మదేవ, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచూ ప్రవ్వా, మా పరుగు పందెమును ఓపికగా పరిగెత్తుటకు నాయన పరిశుద్ధాత్ముడవై మా లోపల నివసిస్తూ నాయన మా పరుగు పందెమును పరిగెత్తించే శక్తిని మాకు అనుగ్రహిస్తున్న గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధ రక్తములో కడగబడిన దేవుని యొక్క పరిశుద్ధమైన అవయవములుగా మీ యొక్క సంఘముగా ప్రవ్వా మమ్మల్ని ఐక్యపరిచిన తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఇట్టి జీవము కలిగిన సంఘములో ప్రవ్వా మమ్మలను ఒక అవయవములుగా చేసి ఉన్న గొప్ప దేవా, మీకు స్తోత్రములు. ప్రేమ స్వరూపివై ఉన్న తండ్రి, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. తండ్రి, విశ్వాసమున్నది ప్రవ్వా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైన వాటి యొక్క రుజువును అయ్యున్నది కనుక ప్రవ్వా నాయన, మేము నిరీక్షింపబడుచున్న మీ యొక్క నిజ స్వరూపమును చూచుటకు మా అంతరంగ నేత్రములు వెలిగింపబడును గాక తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. మీ యొక్క అదృశ్య లక్షణములైనటువంటి దైవత్వము, నిత్య శక్తి చేత మేము నింపబడదుము గాక ప్రవ్వా నాయన. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొనవలనన్న వాక్యం మేరకు ప్రవ్వా మా యొక్క విశ్వాసం అనేది ప్రవ్వా నాయన మీ యొక్క శక్తిని ఆధారము చేసుకొని ఉండే కృప మా అందరి మీద విడుదలగును గాక తండ్రి. నాయన, మీరు మొదట ఉన్న మీ విశ్వాసమును అంతము వరకు చేపట్టినడల మీరు క్రీస్తులో పాలివారగుదురు అన్న వాక్యం మేరకు ప్రవ్వా మేము క్రీస్తులో పాలి భాగస్థులుగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాక్యమయున్న దేవా మీరే మమ్మల్ని సరిచేయమని, మీ యొక్క స్వారూప్యంలోకి మమ్మల్ని మార్చుకొనుమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామమున కొందరం నాయన స్తోత్రములు. సంఘంగా, సహోదరులుగా ఈ విధంగా మేము జూమ్ ద్వారా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా కూడడానికి ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు, ఈ సహవాసాన్ని బట్టి వందనాలు. మా మధ్యన మీరు ఉన్నారు, నమ్మి స్తుతిస్తున్నాం. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువా, నీ యందు విశ్వాసం ద్వారా మేము ముందుకు కొనసాగడానికి, ఆత్మ కలిగించి ఐక్యత చొప్పున ఒకరికొకరు నాయన మేము నాయన తండ్రి ప్రభు అతకబడి ఉండడానికి నాయన మేము అసంపూర్ణమని ఎరిగి నాయన ప్రభువా ఒకరి పట్ల ఒకరు ఎంతో అవసరత కలిగిన వాళ్ళమని ఎరిగి ప్రభువా ప్రేమతో, విశ్వాసంతో ఈ పరిశుద్ధతను మేము కొనసాగించుకోవడానికి, నాయన రక్షణ మేము కొనసాగించుకోవడానికి, పరిశుద్ధత ఎదగడానికి, ఆత్మతోనే ఉండడానికి మాకు సహాయం చేయమని మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మేము స్తుతిస్తూ విశ్వాసంతో నీ వైపే చూస్తున్నాం ప్రభువా. మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు నాయన. మేము విశ్వసిస్తున్నాం నాయన, మేము వాటిని ఎత్తిపట్టుకోవడానికి ప్రభువా నాయన నీ యొక్క ఆజ్ఞకు లోబడి ముందుకు సాగడానికి మాకు సహాయం చేయమని మమ్మల్ని కృపాదేవులకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తునామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.